తల్లికి తారకోపదేశం చేసిన వీరంభొట్లయ్య సాంఖ్యయోగమును వీరపాపమాంబకు తెలిపిన వీరంభొట్లయ్య ఆమెతో, తల్లి, ఇంతవరకు నీకు పరబ్రహ్మము యొక్క సాంఖ్యయోగమును వివరించాను. ఇహ ఆ పరబ్రహ్మమును గుర్తించుటకు అతి సులభమైన యోగ మార్గమును చూపిస్తాము. స్థిరచిత్తురాలవై ఆలకించు అని చెప్పి ఈ విధంగా చెప్పసాగాడు. నీవు పద్మాసనమును ధరించి స్థిరచిత్తముతో కూర్చుని వాయువేగము కన్నా అనేక రెట్లు వేగముగా పరిగెత్తే మనస్సును నియంత్రించి ఇప్పుడు నేను చూపించే నా జ్యోతియందు మనస్సును లయము చేసినచో చిన్మయరూపుడైన పరమాత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. అదియే అణువు. ఆ అణువునందే కోటి సూర్యప్రకాశము ఆవిర్భవించింది. ఆ అణువు నుంచే సర్వలోకములు పుట్టి దానిలోనే లయించుచున్నవి. ఆ వెలుగే పరిపూర్ణమైన మోక్షపదము. అజ్ఞానము అనే తిలను పిండి తైలము తీసి చక్షువులు అనే ప్రమిదలో తైలమును పూసి జీవనభ్రాంత్యమనే వత్తిని వేసి నిర్వికారము అనే అగ్నిచే ఆ వత్తిని వెలిగించి అప్పుడు సిద్ధించే పరంజ్యోతియందు మనస్సును లగ్నము చేసి తత్ఫలితంగా లభించే బ్రహ్మానంద ప్రవాహములో మునిగి తరించు. ఇదే పరబ్రహ్మమును కనుగొనుటకు సులభ సాధనము అని వివరించాడు. వీరపాపమాంబ సంతోషాంతరాంగురాలై, నాయనా, నిన్ను మాకు ప్రసాదించిన అత్రిమహర్షి నీవు స్వయంభూ అని ఎన్నో సాక్ష్యములతో తెలిపిన విషయాలను సైతం మర్చిపోయాను. నీవు విశ్వరూపుడవైన సాక్షాత్తు శ్రీ విరాడ్ విశ్వకర్మ మహాప్రభుడవేగాని వేరు కాదు. సర్వాత్మ స్వరూపుడవైన నీవు నన్ను కటాక్షించి నీ భక్తురాలిగా అనుగ్రహించు. నాకు పరిపూర్ణ జ్ఞానమును ప్రసాదించు అని ప్రార్థించింది. నిన్నటిదాకా ఆమె ఆయనకి మాతృమూర్తి. నేడు ఆ మాతృమూర్తే ఆయనకి శిష్యురాలై భక్తురాలై ఆయనలో సద్గురువుని అవతార పురుషుడిని దర్శించింది. ఆమెలో వచ్చిన ఆ మార్పును గ్రహించిన వీరంభొట్లయ్య ఆమెని కరుణిస్తూ, అమ్మా, ఒకే ఒక్క నిమిషం నీ నేత్రములను మూసి ఉంచు అని ఆదేశించాడు. వీరపాపమాంబ ఆ ఆదేశాన్ని శిరసావహిస్తూ భక్తితో కళ్ళు మూసుకుంది. నిమిషం తరువాత, అమ్మా, అనుజ్ఞ ఇస్తున్నాను. నేత్రాలు తెరచి నా విశ్వరూపాన్ని దర్శించు అని తెలిపాడు వీరంభొట్లయ్య. ఆ మాట వింటూ వీరపాపమాంబ ఉత్కంఠ భరిత హృదయరాలోతూ నేత్రాలను తెరచింది. విశ్వరూప సందర్శనాన్ని గాంచుతూ అప్రతిహురాలైపోయింది.